న్యాచురల్ వెజిటేషన్ అంటే దీన్ని మనం బేసికల్గా ఏమంటాం, అడవులు, ఫారెస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఏమంటామండి? ఫారెస్ట్, అడవులు అంటాము. ఈ అడవులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి. ఈ అడవుల్లో ప్రధానంగా మనం ఏం డిస్కషన్ చేయవచ్చు అంటే, అడవులు అన్నప్పుడు, న్యాచురల్ వెజిటేషన్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే అడవులు వేటిపైన ఆధారపడి ఉంటాయండి. ఒకటి టెంపరేచర్ అంటే ఉష్ణోగ్రత, టెంపరేచర్తో పాటు రెండవది వచ్చేసి ఏంటంటే రెయిన్ఫాల్, వర్షపాతం. ఉష్ణోగ్రత మరియు వర్షపాతం, వాటితో పాటు ఇంకా మనకి ఏంటంటే సాయిల్, మృత్తికలు. ఇవి ఈ యొక్క వెజిటేషన్ని అంటే న్యాచురల్ వెజిటేషన్ బాగా ప్రభావితం చేసే అంశాలు. అంటే ఏంటి అంటే మానవ ప్రమేయం లేకుండా, చూడండి ఇక్కడ సెంటెన్స్ చూడండి, అందరూ అబ్జర్వ్ చేయండి. మానవ ప్రమేయం లేకుండా ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలో పెరిగే వృక్ష సంపద మరియు వన్యజీవుల సమూహాన్ని, అంటే వన్యజీవులు తర్వాత వృక్ష సంపద, మానవుని ప్రమేయం, ఎటువంటి ప్రమేయం ఉండదు. ఆ ప్రాంతాన్ని ఏమని పిలుస్తారంటే అడవి అని పిలుస్తారు, అడవి అంటారు సార్. అది అంటే ఒకటి ఫారెస్ట్ అంటున్నాం. ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషా పదం ఎక్కడి నుంచి తీసుకోబడింది? ఈ ఫారెస్ట్ అనే ఆంగ్ల భాషా పదం ఫోరస్ అనే లాటిన్ వర్డ్ నుంచి తీసుకోబడింది. ఎక్కడి నుంచి తీసుకోబడింది? ఫోరస్ అనే లాటిన్ భాషా పదం, ఫోరస్ అనే లాటిన్ భాషా పదము నుండి తీసుకోబడింది అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫారెస్ట్ యొక్క ఫోరస్ అనే లాటిన్ వర్డ్కి అర్థం ఏంటి సార్ అంటే గ్రామం, వెలుపలి సరిహద్దు, ఆర్ పొలిమేరా అంటారు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏమంటారండి? గ్రామం, వెలుపలి సరిహద్దు ఆర్ పొలిమేరా అంటారు. మార్చి 21 అని చూడండి, ఇక్కడ కొంచెం ఫ్యాక్ట్ షీట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. మార్చి 21 అంటున్నాం. ఈ మార్చి 21 ఏమంటారు అంటే ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే, అంతర్జాతీయ అడవుల దినం అంటారు. ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే అంటారు. ఏమంటారండి దీన్ని? ఇంటర్నేషనల్ ఫారెస్ట్ డే, అంతర్జాతీయ అడవుల దినం అని పిలవడం జరుగుతుంది. అంతర్జాతీయ అడవుల దినం ఎప్పుడండి? ఇది మార్చి 21 ఏమంటారంటే అంతర్జాతీయ అడవుల దినం అని పిలవడం జరుగుతుంది. మార్చి 21 అంటున్నాం. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటారు. యునెస్కో అంటే ఏంటండి? యునైటెడ్ నేషన్స్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్, యునెస్కో. ఈ యొక్క యునెస్కో అనేది యుఎన్ఓ అంతర్భాగం. ఈ యొక్క యునెస్కో వచ్చేసి 2011 సంవత్సరాన్ని, 2011 ఇయర్ని, 2011 సంవత్సరాన్ని దేనిగా ప్రకటించడం జరిగింది అంటే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్గా ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఫారెస్టర్స్.